ఇష్టానుసారం రేట్లు వేస్తామంటే ఒక డైరెక్టర్ అంటాడు మీకు నచ్చితే సినిమా చూడొచ్చు, నచ్చకపోతే సినిమా చూడొద్దు అంటాడు. ఎట్లా చూడమయ్యా? ఎంటర్టైన్మెంట్ అన్నాక ప్రతి ఒక్కరు చూస్తాడు. ప్రతి ఒక్క పిల్లోనికి సినిమా చూడాలి, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, దానికి తగ్గట్టు ఉండాలి. ఈరోజు రవి చేస్తున్నది తప్పైతే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు యాక్టర్లు చేస్తున్నవి కూడా తప్పే. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదా హీరోలు యాక్టర్లు? రవి ఒకటే ఇది చేసినాడా? రవిని నేను ఎంకరేజ్ చేయడంలే, కానీ వీళ్ళని కూడా లోపల పెట్టాలంటున్నాను. బయట ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు లోపల ఉండాలి కదా. వీళ్ళు ఓన్లీ అటెండ్ అవుతున్నారంటే అటెండ్ అవుతారు, 4 రోజుల తర్వాత అన్నీ లోపలే మూతపడిపోతాయి. ఇవన్నీ బయటకు వస్తాయా? ఫస్ట్ దొరికిన రోజు లోపల పెట్టాలి కదా. రవి ఇప్పుడు దొరికిన వెంటనే లోపల పెట్టినారు కదా. అట్లనే వీళ్ళు కూడా దొరకంగానే లోపల ఎందుకు పెట్టడంలే? ఊరికే పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు చేయండి, ప్రజలను యూత్ని చెడగొట్టే సినిమాలు చేయకండి. మీరు చేసే సినిమాల వల్లనే యూత్ ప్రజలు తయారవుతారు. కాబట్టి మీరు ప్రజలకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయండి. అంతేగాని ఈరోజు రవి లాంటి ఈ ఠాగూర్, రాబిన్ హుడ్ రవి లాంటి వ్యక్తులు నిజంగా బయటకు వచ్చేసరికి మీరు భయపడుతున్నారు. మీరు తీసిన సినిమాలు రవిలాగే చేస్తున్నారు, మీరు రవి కన్నా భయంకరంగా సినిమాలు చేస్తున్నారు మీరు. మరి దాంట్లో మీరు హ్యాపీగా ఫీల్ కావడంలే? 100 కోట్లు 1000 కోట్లు తీసుకోవడంలే? మరి ఆ రోజు మీరు హీరోలే కదా, విలన్ ఎందుకు కాలే? ఆ రోజు ఎందుకు కావడంలే? మీరు తీసే సినిమాల వల్లనే కదా వీళ్ళు రవి లాంటి వాళ్ళకి ధైర్యం వచ్చి తయారైండేది. కాబట్టి రవి లాంటి వాళ్ళు తయారు కాకూడదంటే మీరు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయండి. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టి యూత్ సర్వనాశనం అయ్యే సినిమాలు చేయకండి దయచేసి.